ఇది మన ప్రభువును మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినాల్లో సమాజం ఎంతగా అభివృద్ధి చెందుతుందంటే గంటకు కొన్ని వందల కిలోమీటర్లు వెళ్ళేటువంటి మోటార్ బైకులను తయారు చేస్తున్నారు, కారులను తయారు చేస్తున్నారు, ట్రైన్లు తయారు చేస్తున్నారు, వందే భారత్ ఇవన్నీ కూడా, బుల్లెట్ ట్రైన్లు, అలాగే ఫ్లైట్లు గంటలో వెళ్ళిపోయేవి, అరగంటలో వెళ్ళిపోయేవి, వేగవంతమైనటువంటి వాటన్నిటిని కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలందరూ కూడా తయారు చేస్తూ ఉన్నారు మానవుల యొక్క సుఖ ప్రయాణం కొరకు. దేని బిడ్డలారా, అన్ని వేగం పెరుగుతున్నాయి. కానీ ఈరోజు ఆధ్యాత్మికంగా నీరసమైపోతున్నామని కూడా నేను ఆయన సేవకుడు తెలియజేస్తా ఉన్నా. ప్రార్థనలో వెనక్కి వెళ్ళిపోతున్నాం, స్పీడ్ తగ్గిపోతుంది, వాక్యంలో స్పీడ్ తగ్గిపోతుంది, సంఘంలో వెళ్ళడానికి స్పీడ్ తగ్గిపోతుంది. ఒకప్పుడు బాప్తిసం పొందుకున్నప్పుడు కొత్తలో, దేవుణ్ణి అంగీకరించినప్పుడు కొత్తలో ఎంత స్పీడ్గా ఉండేవాడువో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు నీ స్పీడ్ లెవెల్ ఎంత? ఒకప్పుడు 500 స్పీడ్లో వెళ్ళేవాడివి నువ్వు సేవకి, 500 స్పీడ్లో వెళ్ళేవాడివి వాక్యం చెప్పడానికి, 500 స్పీడ్లో వెళ్ళేవాడివి ప్రార్థన చేయడానికి. ఇప్పుడు 500 కాదు కదా, 50 కాదు కదా, 5, 6, 7 దానికే అక్కడతో పరిమితం అయిపోతున్నారు. దేవుని బిడ్డారా, మీ స్పీడ్ పెరగాలి. మీ స్పీడ్ పెరగాలంటే ఉపవాస ప్రార్థనలో ఉంది, కన్నీటి ప్రార్థనలో ఉంది, విజ్ఞాపన ప్రార్థనలో ఉంది. ఒంటరిగా పెనుగులాడాలి. యాకోబు ఎబ్బకు రేవు దగ్గర పెనుగులన్నట్టుగా నువ్వు పెనుగులాడితే మరలా నీ స్పీడ్ మెరుపు వేగంతో పెరగాలి. వందే భారత ట్రైన్ కంటే ముందు పెరగాలి మీ ప్రార్థన. వేకువజామున ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. వేగవంతంగా వెళ్ళాలి. వారి ప్రయాణాలన్నీ కూడా ఈ లోకంలో వాటివే, కానీ మన ప్రయాణం పరలోక రాజ్యానికి. కాబట్టి ఇప్పుడు ఏం బిడ్డారు, మీ వేగం తగ్గకూడదు. మీ వేగం తగ్గిపోతుంది. పరిశీలన చేసుకొని మరలా ప్రార్థనలో పునరుద్ధరణ చేసుకొని దేవుని కొరకు మరలా బండి స్టార్ట్ చేసి, ఇంజిన్ స్టార్ట్ చేసి, రేజ్ ఇచ్చి, యాక్సిలేటర్ ఇచ్చి, క్లచ్ తొక్కి ఫస్ట్ గేరే వదలాల్సిందే. అంతే. అర్థం చేసుకోండి నా భాషా శైలి. మీరు ఆగిపోయారు, మీ బండి స్లో అయిపోతా ఉంది, మీ ప్రార్థన జీవితం స్లో అయిపోతుంది, మీ వాక్య జ్ఞానం స్లో అయిపోతా ఉంది, మీ స్పిరిచువల్గా పడిపోతా ఉన్నారు. మరలా లేచి పెరగాలి అని అంటే ఉపవాసంతో స్టార్ట్ చేయండి. ఉపవాస ప్రార్థనలు పెట్టండి. ఉపవాసంలో మరలా మా స్పీడ్ పెరగాలి, మా పూర్వపు స్థితి మాకు రావాలని అంటేనే తప్ప మీ బండి స్పీడ్ పెరగదు. అలా ఆ మాత్రం స్పీడ్ వెళ్ళకపోతే మనం పరలోక రాజ్యం చేరుకోలేం. బుద్ధి లేని వాళ్ళ వల్ల విడవబడతాం, బుద్ధి లేని కన్యకుల వల్ల విడవబడతాం, బుద్ధి గల వారి వల్ల మంచి స్పీడ్గా ఉండాలి మన బళ్ళు. కాబట్టి మరలా పోగొట్టుకున్న ప్రార్థన జీవితం సంపాదించడానికి మీరు ఉపవాసంలో కనిపెట్టి, ఒంటరి ప్రార్థనలో కనిపెట్టగలిగితే మరలా దేవుడు తన ఆత్మను మీకు అనుగ్రహించి మిమ్మల్ని నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు. మిస్టర్ వాల్.